ఆ రవికిరణ్ గాడు నన్నే ఎదిరిస్తాడా? ఆ నా కొడుకుని ఏంటి అంటే ఏంటో చూపిస్తాడా? ఆ హరికిరణ్ గాన్ని బతకనియా? ఆ నా కొడుకు నన్నే ఎదిరిస్తాడా? ఏంటి? రాయ్ సుబ్బరాయు, బండి తీయరా. అన్నా ఆ నాయాలు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్ కు పోయిందంట. ఇప్పుడు ఆయన టచ్ చేయడం మనకే డేంజర్. అంటే ఆ బద్మాష్ గాన్ని ఏమీ చెయ్యలేమా? ఏడికి పోతాడన్నా? నాయాల సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం అంటే అందరికి భయం పుట్టాలా. మీ పేరు చెప్తే హీరోలు ఒంటేలు పోసుకోవాలా. అందుకు ఒకటే దారి. ఏంటా దారి? జల్దీ చెప్పు. ఈ మధ్య విజయ్ గాడు హీరో కూడా అయినాడు కాబట్టి ఆయన లేపేద్దామన్నా. నీ ప్లాన్ మంచిగానే ఉంది, కానీ బంగారు బాతుని ఒకేసారి కోస్తే ఎలా రా? సార్. ఎవరు బాబు నువ్వు? కొరియర్ సార్. కొరియరా అంటే? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిందట. ఒరే వెంకటేషు, మీ అన్నయ్య కొరియర్ పంపించాడు రా. ఏంటి అన్నయ్య దగ్గర నుంచి పోస్టా? ఏది? ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్మా, అన్నయ్య సెల్ ఫోన్ పంపించాడే. సెల్ ఫోనా? ఏది? ఇటీరా, ఇటు ఇది వస్తాను. రే వెంకటేశం, ఏట్రా ఇదే? చలి జ్వరం వచ్చినట్టు వణుకుతుంది. అయ్యో, సెల్ అనకడం ఏంటన్నా? ఇటు. అమ్మా, అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడే. ఎవయో చూసావా? నా కొడుకు ఫోన్ పంపించాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఎవయో అదిగో నా కొడుకు ఫోన్ చేశాడయ్యా. ఇటివరా. అందరం బాగున్నాం అన్నయ్య. అమ్మే నీ మీద కొంచెం బెంగ పెట్టుకుంది. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమర్, ఎలా ఉన్నావు నాయనా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎలా బాగుంటావురా? నువ్వు వెళ్ళి 2 నెలలైంది. కనీసం బాగున్నావా అమ్మని కార్డు రాస్తే సరిపోయేది కదరా. సారీ అమ్మా, ఇక్కడ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వెలా ఉంటున్నావు నాయనా? సరే, నువ్వు జాగ్రత్త నాన్న. వేళకు తింటూ ఉండు. తింటున్నానమ్మా. అక్కడ నాన్న ఉన్నారా? మీ నాన్న? సరే మాట్లాడరా. ఏమయ్యో? అమర్, ఎలా ఉన్నావురా? నీకేమన్నా డబ్బులు కావాలంటే చెప్పురా, నేను పంపిస్తాను. లేదు నాన్న, ఇక్కడ చాలా బాగుంది. మీరేం బెంగపడద్దు. అమ్మను బాగా చూసుకోండి. అక్కడ ఏమన్నా కష్టంగా ఉందనిపిస్తే వచ్చేయరా. అమ్మని మేం బాగానే చూసుకుంటున్నావురా, నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ అమ్మే నీ మీద బెంగ పెట్టుకోంది. ఇంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయింది నాన్న. శివతేజ గారి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ దొరికింది. ఏది? శివతేజ గారి సినిమాలో యాసమే? పోనీలేరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినాడు, అదే చాలరా. అవును నాన్న, అమ్మతో కూడా చెప్పండి. అలాగే గాని
నేను చెప్పింది గుర్తుందిగా. డబ్బు అవసరం పడితే ఫోన్ చెయ్యి, నేను వెంటనే పంపిస్తాను. అబ్బా ఎంతసేపు నాన్న, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అమర్, ఒక్క నిమిషం నాన్న, తమ్ముడు మాట్లాడతాడంట. నువ్వు జాగ్రత్త నాన్న. హలో. ఓకే, అది సరే. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటానే. ఏమయ్యో, పెద్దోడు పెద్దోడే. మరి ఏమనుకున్నావే, ఆ నా పోలిక. మొన్న మీ తాత పోలికన్నావు. ఇదిగో పోలీస్ ఎట్టే, ఇటు రావయ్యా. వస్తున్నా. రావయ్యా రా, కూసో కూసో. చూసినావా, నా కొడుకు సెల్ ఫోన్ పంపించినాడు. నేను చెప్పాను కదరా ఇంత మునిపే నీకు, మీ వాడు చాలా గొప్పోడవుతాడని. సరేరా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, సాయంత్రం రచ్చబడి దగ్గర కలుసుకుందాం. సరేరా. ఆల్ టైమ్ రికార్డ్ దమ్ముంటే కాస్కో హీరో అమర్ గారికి స్వాగతం సుస్వాగతం. అబ్బా రాజీ, నువ్వు కూడా మొదలు పెట్టావా? ఈ సక్సెస్ దాటి తట్టుకోలేక ఎటైనా పారిపోతానేమో అని భయంగా ఉంది. ఏం హీరోలండి బాబు, సక్సెస్ వచ్చే వరకు మీడియాను వదలరు, సక్సెస్ వచ్చిన తర్వాత మీడియాకు దొరకరు కదా. రాజీ, ప్రతి మనిషి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ నా ఫెయిల్యూర్స్ని నా విజయంగా మలచి నన్ను వ్యక్తిగా నిలబెట్టావు. నీ మేలు మర్చిపోలేను. మహానుభావా, పొగడ్తలాపి పని చూడండి. నిన్ను చూస్తూనే ఉన్నానుగా, ఇంకేం చూడాలి? రేపే మన ఎంగేజ్మెంట్. కొంపదీసి ఆ విషయం మర్చిపోయారా ఏంటి? అదయ్యాక తీరిక ఒకరినొకరు చూసుకుందాం, ఓకేనా? ముందు పదండి, ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేయాలి. కమాన్ ఓ, మర్చిపోయాను. సారీ డియర్. ఓకే, వస్తున్నా. ఏమయ్యో, పెద్దాడు వచ్చాడయ్యా.
అమరు నీకు నిండు నూరేళ్ళరా నాయన. ఇప్పుడే నేను మీ అమ్మ నీ గురించి అనుకుంటున్నా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది నాన్న. చిరంజీవ చిరంజీవ. ఎరా అన్నయ్య బాగున్నావా? బానే ఉన్నానరా. పద నాన్న, స్నానం చేసి అన్నం తిందువు గాని. ఏటే పోలేరు. ఏటే నువ్వు మాట్లాడేది? నీ పప్పు గోంగూర తినడానికి ఆడిప్పుడు మామూలు అనుకున్నావా? సినిమా హీరోనే. మామిడికాయతో మటన్ చేసి నాటుకోడి ఏపుడు చెయ్యిరా. అవన్నీ ఇప్పుడు వద్దు నాన్న. అమ్మ చేత్తో గంజిచ్చినా గాని అది అమృతమే. నీకు అర్థం కాదే, నువ్వు చెప్తే వినవు కదా. ఆడ అట్టాగే అంటుంటాడు గానే, నువ్వు వెళ్ళి మంచి నాటుకోడిని ఒకటి తీసుకొని బాగా ఫ్రై చెయ్య. మా నాయనే నిన్నటిదాకా పెద్దోడు రాలేదని రంకులేస్తూ కదయ్యా, నీ కోపం అంతా ఏడికి పోయింది? చాలేవే, చందు దొరికితే చాలు సర్రం దూరిపోతావు. పెద్దోడు విషయం ఊర్లో చెప్పి రావాలే. నేను వెళ్ళొత్తా. వస్తానరా పెద్దోడా, నువ్వు హీరో అయినావని అందరికి చెప్పొత్తా. వస్తానా? ఏంద్రా పొలం సంగతిలో ఏమి చెప్పట్లేదేంటి? నిన్నే ఎదురా కొట్టొచ్చాను కదా నేను. ఒరే పోలిసెట్టి ఎంకయ్యా, మా పెద్దోడు ఊరి నుంచి వచ్చినాడు రా. పెద్ద హీరో అయినాడు. అట్నా, చాలా సంతోషం. మొత్తానికి నీ కొడుకు పెద్ద హీరో అయిపోయాడు. రేయ్ మీ పెద్దోన్లో పట్టుదల చాలా ఉంది. వాడు ఏమైనా చేయగలడు. పదండ్రా, మా పెద్దోడిని సూత్రు గాని. అట్టగట్టే. పదండి. సరే, సరే. పదండ్రా. కంగ్రాచ్యులేషన్స్ అమర్, అదరగొట్టేశా. థ్యాంక్ యూ సార్. యూఆర్ రియల్లీ గ్రేట్. చాలా బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ అమర్, కీప్ ఇట్ అప్. అంతా మీ ప్రోత్సాహమే సార్. ఆ రోజు మీరు, హరికిరణ్ గారు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడినా. ఈ లైఫ్, ఈ సక్సెస్ ఆయన పెట్టిన భిక్షే. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకా తమ్ముడు. నీకింత పెద్ద సక్సెస్ నిచ్చిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే చాలా పెద్ద స్టార్ని చేయగలరు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళే మనకు దేవుళ్ళు. హలో అమర్, ఎక్కడున్నా? నీతో అర్జెంటుగా పనుంది. అక్కడే ఉండు, 5 minutes లో వస్తున్నా.